హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో మే 28న జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి పేపర్ వచ్చింది కదా. దీనికి సంబంధించి మనం జిఎస్ పేపర్ 1లో మొత్తం హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేస్తాను. మొత్తం ఇండియన్ హిస్టరీ నుంచి అయితే ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మొత్తం 13 ప్రశ్నలు అడిగారు. సో మొత్తం 13 ప్రశ్నలు అయితే వచ్చాయి. ఇవాళ ఒక్కో ప్రశ్న తీసుకొని క్లారిటీగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క ఆప్షన్స్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, ఇలానే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అన్ని కూడా క్లారిటీగా చేసి మీకు అందిస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన మన ఛానల్కి సంబంధించిన యాప్, టెలిగ్రామ్ అన్ని లింక్స్ ఉన్నాయి. దాని ద్వారా మీరైతే జాయిన్ అవ్వండి. సో ఇవాళ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు ఏమున్నాయో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ప్రశ్న చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్, ఇవన్నీ కూడా యూపీఎస్సీ అడిగిన మొన్న 2023లో అడిగిన ప్రశ్నలు అనమాట. సో ఇవన్నీ ఇలా ఫార్మేట్లో తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్ వాజ్ దాన్ని కటక. సో ఇక్కడ చూడండి, ప్లేస్ ఏమి ఇచ్చారంటే దాన్ని కటక విచ్ ఫ్లోరిష్డ్ యాజ్ ఏ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్ అండర్ ది మహాసంఘాస్ లొకేటెడ్. సో ఈ దాన్ని కటక అనే ప్లేస్లో ఇది బుద్ధిస్ట్ సెంటర్ అనమాట. సో బుద్ధిజానికి సంబంధించినటువంటి మేజర్ రీజను. సో ఇది ఇలా అయింది కదా, ఇది ఎక్కడుంది, ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ప్రాంతంలో ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి, ఆంధ్ర, గాంధార, కళింగ, మగధ అని చెప్పారు. అసలు దాన్ని కటకం అంటే ఏంటో చూద్దాం. సో దాన్ని కటకం అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి అనమాట. సో అమరావతిని ఒకప్పుడు దాన్ని కటకం అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అమరావతి ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. సో ఈ అమరావతిని ఒకప్పుడు దాన్ని కటకం అని పిలిచేవాళ్ళు. సో ఎవరి టైంలో, సో మేజర్గా ఇదంతా కూడా శాతవాహనస్ టైంలో అనమాట. శాతవాహనస్ ఉన్నారు కదా, శాతవాహనస్ టైంలో పిలిచేవాళ్ళు. శాతవాహనస్ యొక్క క్యాపిటల్స్ ఉండేవి అనమాట, రాజధాని ఉన్నాయి కదా. సో శాతవాహనస్ క్యాపిటల్స్ 2 ఉండేవి. సో ఇందులో ఫస్ట్ అనమాట, సో ఫస్ట్ క్యాపిటల్ ఏది ఉండేదంటే ప్రతిష్టానపుర ఉండేది. సో మీకు అందరూ తెలుసు కదా ప్రతిష్టానపుర. సో ప్రతిష్టానపుర ఉండేది. సో సెకండ్ వచ్చేసి దాన్ని కటకం. ఏంటంటే దాన్ని కటకం. సో మీరు అమరావతి వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధిస్ట్ స్తూపాస్ కావచ్చు, బుద్ధిజానికి సంబంధించిన చాలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనమాట, ఆంధ్ర. సో ఈ దాన్ని కటకం అనేది ఎక్కడ ఉందంటే ఆంధ్రాలో ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ చూడండి, ఇది శాతవాహనకి సంబంధించింది కావచ్చు. ప్రెజెంట్ డే వచ్చేసి దీన్ని అమరావతిని పిలుస్తున్నాము. సో ఇక్కడ క్యాపిటల్స్, శాతవాహనకి సంబంధించిన క్యాపిటల్స్ ఏమున్నాయంటే ఒకటి ప్రతిష్టానపుర, ఇంకోటి వచ్చేసి దాన్ని కటకం. ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీలో ప్రతి సంవత్సరం, సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది కదా, యూపీఎస్సీ కండక్ట్ చేసే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో, సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి, సో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం 2 బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. సో మినిమంలో 2 క్వశ్చన్స్ అయితే 2 MCQs అయితే కంపల్సరీ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. అది హిస్టరీ పరంగా కావచ్చు, జాగ్రఫీ పరంగా కావచ్చు, ఎలాగైనా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 2 బిట్స్ వస్తున్నాయి. సో ఈ ఎగ్జామ్లో కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ వరకు వచ్చాయన్నమాట. సో ఒకటి ఇప్పుడు దాన్ని కటకం గురించి అడిగారా, ఇంకోటి వచ్చేసి శేషాచలం బయోస్ఫియర్ గురించి అడిగారు, తర్వాత కొల్లేరు లేక్ గురించి కూడా అడిగారు అన్నమాట ఎగ్జామ్లో. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగుతున్నారు. లాస్ట్ టైం గ్రాండ్ కెనాల్ గురించి కావచ్చు, పెన్నా రివర్ గురించి అడిగారు. సో అంతకుముందు అరసవల్లి సన్ టెంపుల్ గురించి, ఇట్లా పట్టిసీమ గురించి ప్రతిసారి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయన్నమాట యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ప్రశ్న ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ప్రశ్న ఏముందో ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో, విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియా, అంటే మనకి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి చూస్తే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కింది స్టేట్మెంట్స్ చూడమన్నాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ స్తూపా ఈజ్ బుద్ధిస్ట్ ఇన్ ఒరిజిన్. సో స్తూపాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం స్తూపాస్ అని పిలుస్తూ ఉంటాం, బుద్ధిస్ట్ స్తూపాసు, అట్లా సాంచి స్తూపా ఇలా పిలుస్తూ ఉంటాం కదా. ఈ స్తూపా అనేది బుద్ధిజం నుంచి వచ్చాయని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు. తర్వాత ఏం చెప్పారంటే ద స్తూపా వాజ్ జనరల్ ఏ రిపోజిటరీ రిలిక్స్ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, ఎందుకంటే స్తూప అనేది బుద్ధిజం నుంచే వచ్చిందనమాట. బుద్ధిజం వచ్చిన తర్వాతే ఈ స్తూప కల్చర్ అనేది వచ్చింది. సో ఇవన్నీ కూడా రిలిక్స్ అనమాట. సో రిలిక్స్ అంటే మీకు తెలుసు కదా, సో బుద్ధిజానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్తూపాస్ మనకి ఉన్నాయి కదా, సాంచి స్తూపా ఒకటి కావచ్చు. సో రిమైనింగ్ ఇలా చాలా స్తూపాస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనకి చాలా వరకు కూడా స్తూపాస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి, స్తూపాస్ అనేవి బుద్ధిజానికి ముందనేవి లేవనమాట. సో ఈ బుద్ధిజంతో ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా క్లారిటీగా వచ్చాయి. సో ఈ స్తూపాస్ రిలిక్స్ అంటే ఏంటంటే ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సాంచి స్తూపా ఉంది, సో అది దేనికి హిస్టరీ చూపిస్తూ ఉంటుంది. మనకు అమరావతి స్తూపా కావచ్చు, ఇట్లాంటివి. అదొకటి. తర్వాత చూడండి ఇక్కడ ఏం చెప్పారో, సో స్తూపా వాజ్ ఏ ఓటివ్ అండ్ కమమరేటివ్ స్ట్రక్చర్ ఇన్ ది బుద్ధిస్ట్ ట్రెడిషన్. సో ఇది కూడా కరెక్టే అనమాట. సో స్తూపాస్ అనేవి కూడా కమమరేటివ్ స్ట్రక్చర్ అనమాట అది. సో ఒక ఓటివ్ కూడా దాని ఒక మేజర్ వచ్చేసి ఫీచర్స్లో, స్తూపా యొక్క ఫీచర్లో ఇవి ఉంటాయి. కాబట్టి ఈ బుద్ధిజానికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో 3 కూడా కరెక్టే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ 3 అనమాట. సో ఇక్కడ మేజర్గా ఏం ఫోకస్ చేశారంటే బుద్ధిజానికి సంబంధించి ఫోకస్ చేశారు. సో బుద్ధిజం అనేది ఏన్షియంట్ ఇండియా నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏన్షియంట్ ఇండియా ఎవరైనా మిస్ అయి ఉంటే ఇవన్నీ కూడా మన కోర్స్ ఉందన్నమాట, శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కోర్స్ ఉంది చూడండి. ఆ కోర్సులో బుద్ధిజం
మీనింగ్ సంబంధించి మొత్తం కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ స్తూపా కల్చర్ కావచ్చు, అలానే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనమాట. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మేజర్గా అక్కడ సాంచి స్తూపా కావచ్చు, ఈ బుద్ధగయకి సంబంధించి నలంద యూనివర్సిటీ కావచ్చు, తర్వాత అజంతా కేవ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఈ హిస్టరీకి సంబంధించిన లింక్స్ ఇస్తాను, కోర్సు సంబంధించి చూడండి. చాలా బాగుంటాయి మన కోర్సెస్, తక్కువ ప్రైస్లోనే చాలా వరకు బాగుంటాయి అనమాట. కాబట్టి ఇట్లా అడిగితే ఇక్కడ అడిగారు. ఇది వచ్చేసి 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అనమాట. సో ఇది బుద్ధిస్టు ఒరిజిన్ అనమాట స్తూప అనేది. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, విత్ రెఫరెన్స్ టు ది ఏన్షియంట్ సౌత్ ఇండియా, అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో సౌత్ ఇండియా గురించి అడిగాడు. సో 3 ప్లేసెస్ అయితే ఇచ్చాడు ఇక్కడ కూడా. ఒకటి కొరకై, పూంపుహార్. సో పూంపుహార్, ఇక్కడ వచ్చేసి ముచ్చిరి. ఈ 3 ఏంటని అడుగుతున్నాడు. సో నేను ఇంతకుముందు చాలాసార్లు మన యూట్యూబ్ ఛానల్స్లో చెప్పాను. సో ఒకసారి ఏం చేస్తారంటే యూపీఎస్సీలో ఒక ట్రెండ్ ఉంటుంది, 1, 2, 3 ఏవైనా 3 వర్డ్స్ ఇస్తాడు. సో 3 వర్డ్స్ ఇచ్చి ఇవి ఏంటని అడుగుతాడు అనమాట. సో ఇవి ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మిసైల్సా లేకుంటే న్యూ ప్లాంట్ స్పీసీసా ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ అడిగాడు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒకటి కొరకాయ అడిగాడు, ఇంకోటి వచ్చేసి పూంపుహార్ అడిగాడు, ఇంకోటి వచ్చేసి ముచ్చిరి. వీటిలో మీకు ఒక్కటి తెలుస్తుంది అనమాట. ఒక్కటి తెలిస్తే మీరు ఆన్సర్ అనేది ఈజీగా పెట్టేయచ్చు. సో ఇక్కడ చూడండి, కొరకాయ కావచ్చు, పూంపుహారు, ముచ్చిరి అనేవి పోర్ట్ సిటీస్ అనమాట. సో ఏన్షియంట్ ఇండియాలో, సౌత్ ఇండియాలో పోర్ట్ సిటీస్ అంటే నౌకాశ్రయాలు. సో ఇక్కడ నౌకాశ్రయాలు ఇక్కడి నుంచే మనకి ట్రేడింగ్ కావచ్చు, ఆ ట్రేడ్ అండ్ కామర్స్ కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడి నుంచే జరిగేవన్నమాట. సో ఏన్షియంట్ సౌత్ ఇండియా మనకు సంగం పీరియడ్లో మేజర్గా 3 డైనస్టీస్ ఉంటాయి. సో ఏముంటాయంటే చోళాస్ ఉంటుంది, తర్వాత చేరాసు, పాండ్యాసు, ఈ 3 డైనస్టీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏన్షియంట్ సౌత్ ఇండియాలో ఇవి మేజరు పోర్ట్ సిటీస్ అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి పోర్ట్స్, బి అనేది ఆన్సర్ అనమాట. పోర్ట్ సిటీస్ ఇవన్నీ కూడా నౌకాశ్రయాలు. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్వశ్చన్ అయితే కంపల్సరీ యూపీఎస్సీలో 10 సంవత్సరాలు వస్తూనే ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇట్లాంటి ట్రెండ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యూపీఎస్సీ అంటే ఇట్స్ నాట్ ఏ హార్డ్ వర్క్. సో ఇక్కడ స్మార్ట్ వర్క్ చాలా ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వాటిని గమనిస్తే ఒకసారి లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నారు. ఓన్లీ 1 and 2 అట్లా అడగట్లేదు. డైరెక్ట్ ఓన్లీ 2 స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 3 స్టేట్మెంట్ కరెక్ట్ అట్లా అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటివి మీరు బీట్ చేయాలంటే ఉన్నటువంటి మీరు చదివే కోర్సెస్ కావచ్చు, ఉండే మెంటార్ కావచ్చు, అంతా కూడా చాలా కేర్ఫుల్గా మంచి మెంటార్ని ఎంచుకోండి, మంచి సబ్జెక్ట్స్ తీసుకోవాలన్నమాట. సో కాబట్టి అలా చదువుకోవాలి. తక్కువ టైంలోనే మంచి అవుట్పుట్ ఇచ్చే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇది ఒకటి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది సో వాట కిరుతల్. సో వాట కిరుతల్ అని చెప్పేసి ఒక వర్డ్ ఇచ్చారు. సో ఈ వర్డ్ ఇచ్చి ఇట్స్ మెన్షన్ ఇన్ ది సంగం పోయమ్స్. చూడండి, సంగం మేజ్కి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రశ్న డిస్కస్ చేస్తాం ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఒకటి ఇచ్చారు. సో సంగం మేజ్ అనేది ఏంటంటే మేజర్గా సౌత్ ఇండియాకి సంబంధించింది అనమాట. సో సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఇది. ఈ సంగం మేజ్లో ఏం చెప్పాను నేను, మేజర్గా 3 డైనస్టీస్ ఉంటాయి, చోళాసు, చేరాసు, పాండ్యాసు, వీళ్ళు ఉంటారనమాట. అయితే ఈ సంఘము ఆ పోయమ్స్కి సంబంధించి ఈ వాట కిరుతలు అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ మీనింగ్ ఏందని చెప్పేసి ఇక్కడ అడిగారు అనమాట. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్, కింగ్ ఎంప్లాయింగ్ ది ఉమెన్ బాడీ గార్డ్స్. కాదు, అసలు దానికి సంబంధమే లేదు. సో లెర్న్డ్ పర్సన్స్ అసెంబ్లింగ్ ఇన్ ది రాయల్ కోర్ట్స్ టు డిస్కస్ ది రిలీజియస్ ఫిలాసఫికల్ మ్యాటర్స్. కొంచెం ఇది అనిపిస్తుంది, ఆన్సర్ కనిపించేస్తుంది చాలా మందికి, కానీ యాక్చువల్గా ఇది దీనికి సంబంధం ఉండదు అనమాట. సో యంగల్స్ కీపింగ్ వాచ్ ఓవర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అండ్ డ్రైవింగ్ అవే ఫ్రమ్ ది బర్డ్స్, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ చూడండి, ఏ కింగ్ డిఫీటెడ్ ఇన్ ఏ బ్యాటిల్ కమిటింగ్ ది రిచువల్ సూసైడ్ బై స్టార్వింగ్ హిమ్సెల్ఫ్ టు డెత్ అనమాట. ఇది ఆన్సరు. సో వాట కిరుతలు అంటే ఏంటంటే, ఒక రాజుని అతను యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, అతను రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత, సో అతను ఏం చేస్తారంటే స్టార్వింగ్ టు డెత్ అనమాట. అతను ఎటువంటి ఆహారం తీసుకోకుండా చివరి చనిపోయే వరకు సూసైడ్ లాగా ఉంటుంది. మనకి జైనిజంలో సల్లేఖన అని చెప్పేసి ఒకటి ఉంటుంది. జైనిజంలో సల్లేఖన సంతానం అని చెప్పేసి పిలుస్తుంటాం కదా, జైనిజంలో ఉంటుంది. ఇది కూడా స్టార్వింగ్ టు డెత్ అంటారనమాట. సో ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ కూడా రాజు ఓడిపోయినప్పుడు ఇలా అనమాట, యుద్ధంలో ఓడిపోయినప్పుడు కమిటింగ్ ది రిచువల్ సూసైడ్ బై ది స్టార్వింగ్ హిమ్స్ టు డెత్ అనమాట. ఇది దానికి సంబంధించింది. ఇది ఏన్షియంట్ ఇండియా నుంచి చాలా ప్రశ్నలు అయితే అడిగారు. ఎస్పెషల్లీ ఇదేంటంటే ఈ సంగం పీరియడ్కి సంబంధించిన అనమాట. ఇలా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ కొన్ని కింగ్డమ్స్ ఇచ్చారనమాట. కొన్ని కింగ్డమ్స్ ఇచ్చేసి ఇది ఇక్కడ చూడండి ఫస్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హోయస్లాసు, గహద్వాలా, తర్వాత వచ్చేసి కాకతీయాసు, యాదవ అని ఇచ్చారు. తర్వాత హౌ మెనీ అబౌవ్ డైనస్టీస్ ఎస్టాబ్లిష్ ది కింగ్డమ్ ఇన్ ది ఎర్లీ 18th century. సో మనకి ఎర్లీ 18th centuryలో ఇక్కడ వచ్చేసి ఏమడిగారు, ఎర్లీ 18th centuryలో ఏ డైనస్టీస్ పైన చెప్పిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అడిగారు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ రాజ్యాన్ని అంటే రాజ్య స్థాపన జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మామూలుగా మనం గమనిస్తే
ఇక్కడ చాలా డైనస్టీస్కి అసలు ఎర్లీ 18th సెంచరీకి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ముందే వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఉన్నారు. సో మనము చూసుకుంటే ఇక్కడ హోయస్ల టైం పీరియడ్ కావచ్చు, ఆ గహల్వాసు, కాకతీయాస్ వీళ్ళందరూ కూడా చాలా ముందుంటారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ చూడండి హోయస్లాస్ కావచ్చు, ఇప్పుడు కాకతీయ తీసుకుందాము. కాకతీయ తర్వాతే విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పడింది. సో విజయనగర సామ్రాజ్యం అనేది మనకు ఆల్మోస్ట్ 1520 ఆ టైంలో, ఆ 1500 ముందు అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి 18th సెంచరీకి ఇది సంబంధం ఉండదు. హోయస్లాస్ కూడా అదే టైంలో ఉంటారు కాబట్టి, అటువంటి టైం పీరియడ్లో ఉంటుంది కాబట్టి ఇది సంబంధం లేదు. యాదవ డైనస్టీ కూడా మనకి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేస్తాడు. సో ఎక్కడంటే మనకి దేవగఢ్ దగ్గర, అదొకటి. సో ఈ డైనస్టీ కూడా సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నన్ను అనమాట. ఎర్లీ 18th సెంచరీలో ఇక్కడ ఇచ్చినటువంటి ఎటువంటి రాజవంశాలు కూడా స్థాపించలేదు, అంతకంటే ముందే స్టార్ట్ అయినాయి. సో ముందుగానే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా రాంగ్ అనమాట. ఇదంతా ఏంటంటే ఇక్కడ ఇచ్చే ప్రశ్న ఎలా ఇస్తారంటే ఇదంతా కూడా క్రోనోలాజికల్ ఆర్డర్ అనమాట. సో క్రోనోలాజికల్ ఆర్డర్ ఏదైనా డైనస్టీ ఇచ్చేసి టైం పీరియడ్ బేస్ చేసుకొని పెట్టాలి. ఈ క్రోనోలాజికల్ ఆర్డర్ అంటే ఏంటంటే టైం పీరియడ్ అనమాట. సో ముందు టైం పీరియడ్ బేస్ చేసుకొని అరేంజ్ చేసుకుంటూ రావాలి. అటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి క్లారిటీగా. ఇది కూడా ఆన్సర్ వచ్చేసి నన్ను. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో నెక్స్ట్ ప్రశ్న ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను చాలాసార్లు మన యూట్యూబ్ క్లాసెస్ చెప్తూ ఉన్నాను. సో ఎక్కువగా హిస్టరీ నుంచి బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి ఎక్కువ అడుగుతుంటారు. సో బుక్స్ అండ్ ఆథర్స్ అనేది మనకి ఏన్షియంట్ కావచ్చు, మిడివల్ కావచ్చు, మోడర్న్ కావచ్చు. సో న్యూస్ పేపర్స్ అవి ఉంటాయి కదా, ఏదైనా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది యూపీఎస్సీ దగ్గర నుంచి, అంటే యూపీఎస్సీ అనే కాకుండా అన్ని ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు జరిగే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఇవి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే విత్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. చూడండి ఏన్షియంట్ నుంచి చాలా అడిగారు. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి అడిగారు అనమాట. ఒకటి లిటరీ వరకు, ఇంకోటి వచ్చేసి ఆథరు. అసలు బుక్ ఇచ్చారు, తర్వాత ఇచ్చారన్నమాట. ఫస్ట్ చూడండి దేవి చంద్రగుప్త. సో ఫస్ట్ వచ్చేసి దేవి చంద్రగుప్త అనేది బిల్హనుడు అని చెప్పేసి అడిగారు. సో ఇది రాంగ్, ఎందుకంటే దేవి చంద్రగుప్త రాసింది విశాఖదత్త. సో విశాఖదత్త రాస్తాడు కాబట్టి ఇది రాంగు. తర్వాత హమీరా మహాకావ్య, సో ఇది వచ్చేసి నారాయణ చంద్ర సూరి కరెక్టు. తర్వాత మిలింద్ పన్హా వచ్చేసి నాగార్జున కాదు నాగసేన. సో నాగసేన అనే వ్యక్తి రాస్తారు, సో కవి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చి నీతి వాక్య మిత్ర వచ్చేసి సోమదేవ సూరి రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ రాంగ్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవి చంద్రగుప్త రాసింది ఎవరంటే విశాఖదత్త రాస్తాడు. తర్వాత మిలింద్ పన్హా ఎవరు రాస్తారంటే నాగసేన రాస్తారనమాట. కాబట్టి ఈ 2 కరెక్ట్ కాబట్టి 2 and 3 కరెక్ట్, 4 కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2 స్టేట్మెంట్లు. సో ఇంతకుముందు మనకి ఇక్కడ ఎట్లా ఇచ్చేవాళ్ళు అంటే 2 and 4 ఓన్లీ ఇట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ట్రెండ్కి ఎండ్ కార్డ్ అనేది పడిపోయింది ఇక్కడ యూపీఎస్సీ నుంచి. కాబట్టి ఇట్లాంటి ట్రెండ్ అనేది ఫాలో అనమాట యూపీఎస్సీ. కాబట్టి ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇట్లాంటివి అడుగుతారు. మన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి కదా, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లు మొత్తం కూడా ఇలానే ఉంటాయన్నమాట. ప్రశ్నలు కావచ్చు, మీకు రీజనల్ అసెషన్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి పేర్స్ ఉన్నటువంటి కోచింగ్ స్టేట్మెంట్ క్వశ్చన్సే కవర్ చేస్తున్నాం ఎక్కువగా. ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎటువంటి డిఫికల్టీ లెవెల్ వచ్చినా కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దాన్ని క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతోనే మన కోర్సు టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 అనేది ఆన్సరు. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో ఇక్కడ చూడండి, సోల్స్ ఆర్ నాట్ ఓన్లీ ప్రాపర్టీ ఆఫ్ ఎనిమల్ ఆర్ ప్లాంట్ లైఫ్ బట్ ఆల్సో ఫర్ రాక్స్, రన్నింగ్ వాటర్ అండ్ మెనీ అదర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ నాట్ లుక్డ్ ఇన్ టు లివింగ్ బై ది అదర్ రిలీజియస్ సెక్ట్స్. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఆత్మలు అనేవి ఒక జంతువులకి చెట్లకే కాదు, రాళ్ళకు ఉంటుంది, తర్వాత రన్నింగ్ వాటర్కి ఉంటుంది, సో న్యాచురల్ ఆబ్జెక్ట్స్ అంటికి ఉంటుంది, అవి లివింగ్ కాకపోవచ్చు, వేరే మతాన్ని చూడలేకపోవచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? సో మేజర్గా ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఎవరు ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. సో ద అబౌవ్ స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది వన్ ఆఫ్ ది కోర్ బిలీఫ్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియస్ సెక్ట్స్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియా. సో మన ప్రాచీన భారతదేశ చరిత్రలో దీనికి సంబంధించి ఏ రిలీజన్ చెప్పిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే సోల్స్ అనమాట. సోల్స్ అంటే ఏంటి? ఆత్మకు సంబంధించింది. సో సోల్స్ గురించి బుద్ధిజం అనేది అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయదు. సో బుద్ధిజానికి సోల్స్కి అసలు సంబంధం లేదు. సో నెక్స్ట్ వాట్ అబౌట్ జైనిజం. సో జైనిజం అనేది సోల్స్ గురించి అయితే ఎక్కువగా డిస్కస్ చేస్తుంది. సోల్ని నమ్మేది ఎవరంటే జైనిజం అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే జైనిజం. సో చాలామంది వైష్ణవిజం కూడా అనుకున్నారు. సో నిజానికి ఇది వైష్ణవిజం అయితే కాదు, బుద్ధిజం అసలు సోల్ని నమ్మదనమాట. సో బుద్ధిజం సోల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఈ సోల్ అనేది ఏంటంటే జైనిజం అనమాట. ఒక్క సోల్ అనేది దాన్ని కరెక్ట్గా మీరు కీవర్డ్ ఫైండ్ అవుట్ చేశారంటే రిమైనింగ్ అన్ని కూడా కరెక్ట్ అయిపోతాయి. ఇక్కడ ఏన్షియంట్ ఇండియా చూడండి, చాలా ప్రశ్నలు అడిగారు ఏన్షియంట్ ఇండియా నుంచి, కాబట్టి ఇట్లాంటివి చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమడిగారంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్. సో ఇంతకుముందు నేనేం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో తర్వాత వచ్చేసి విజయనగర ఎంపైర్ గురించి కూడా ఒక ప్రశ్న అయితే ఎవ్రీ ఇయర్ వస్తుందని చెప్పేసి ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన వీడియోస్లో. తర్వాత గైడెన్స్లో కూడా చాలా మందికి టీఎస్పీఎస్సీ వాళ్ళకి చాలా మంది కూడా చెప్పాను నేను. సో ఇక్కడ చూడండి, విజయనగర ఎంపైర్ నుంచి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ చూడండి, సో విజయనగర ఎంపైర్కి సంబంధించి కన్స్ట్రక్టెడ్ ఏ లార్జ్ డ్యామ్ అక్రాస్ ది తుంగభద్ర రివర్. సో తుంగభద్ర రివర్ అండ్ ది కెనాల్ కమ్ అడిక్వేట్ సెవరల్ కిలోమీటర్స్ అలాంగ్ ది రివర్ ఆన్ ది క్యాపిటల్ సిటీ. సో మామూలుగా విజయనగర ఎంపైర్కి సంబంధించి తుంగభద్ర డోబ్ అనమాట. సో తుంగభద్ర డోబ్ అంటే రెండు రివర్స్ మధ్య ఉండే
ఆ ల్యాండ్ని ఏమంటారంటే దోబ్ అంటారు అనమాట. ఈ తుంగభద్ర డోబ్ కోసమే సో విజయనగర అంపైర్కి బహుమని సుల్తాన్స్కి సో బహుమని కింగ్డమ్కి మధ్య ఒక పెద్ద వారే జరిగేదనమాట. సో ఇక్కడ ఏం చెప్పారు, తుంగభద్ర రివర్ మీద డ్యామ్ అనేది ఎవరు నిర్మించారని చెప్పేసి అడుగుతున్నారు. మామూలుగా మనకి విజయనగర అంపైర్లో ఇరిగేషన్ వర్క్స్ అనేది ఎక్కువ ఎవరు చేస్తారంటే దేవరాయ 1 అనమాట. సో ఇరిగేషన్ వర్క్స్ మొత్తం కూడా సో దేవరాయ సో 1 ఈయన ఎక్కువ చేపిస్తున్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే దేవరాయ 1. ఈయన ఇరిగేషన్ వర్క్ చేపిస్తారు. ఈయన ఆ క్యాపిటల్ సిటీ అంటే ఏంటి, విజయనగర్. సో విజయనగర్ అనేది క్యాపిటల్ సిటీ. సో ఆ టైంలో విజయనగర్ అనేది క్యాపిటల్ సిటీ. సో విజయనగర్ దగ్గర ఉన్నటువంటి తుంగభద్ర రివర్ మీద ఒక పెద్ద డ్యామ్ని అయితే నిర్మిస్తాడనమాట. ఎందుకంటే అగ్రికల్చర్ పరంగా ఇరిగేషన్ వర్క్స్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ శ్రీకృష్ణదేవరాయకి సంబంధించి కావచ్చు, విజయనగర అంపైర్కి సంబంధించి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ సో హూ అమంగ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ ది మిడివల్ గుజరాత్. సో మిడివల్ ఇండియాకి సంబంధించి గుజరాత్ ప్రాంతానికి సంబంధించి అడిగారు. సో గుజరాత్ సరెండర్ డయ్యూ. సో డయ్యూ తెలుసు కదా మనకి, ఇప్పుడు యూనియన్ టెరిటరీ టు పోర్చుగీసు. సో ఇప్పుడు యూనియన్ టెరిటరీగా ఉండే డయ్యూ ప్రాంతాన్ని ఎవరు పోర్చుగీస్కి ఇచ్చారు, సో ఎవరు పోర్చుగీస్కి ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నారు, సరెండర్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, అహ్మద్ షా, మహమ్మద్ బెగర్హా, తర్వాత బహదూర్ షా, మొహమ్మద్ షా. సో ఆన్సర్ వచ్చేసి బహదూర్ షా అనమాట. సో ఇతను ఏం చేస్తారంటే ఇతనికి వర్సెస్ పోర్చుగీస్కి చాలాసార్లు కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది పోర్చుగీస్ వాళ్ళకి బహదూర్ షాకి. ఈ టైంలో ఇతను బహదూర్ షా ఓడిపోతాడనమాట. ఓడిపోయినప్పుడు కంప్లీట్గా ఈ డయ్యూని వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళకైతే అప్పగిస్తాడు. కాబట్టి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, సో ఈ చాప్టర్ అయితే బాగా చూసుకోండి. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే మనకి పోర్చుగీస్ కావచ్చు, డచ్ కావచ్చు, తర్వాత బ్రిటిషర్స్ కావచ్చు, తర్వాత డేన్స్ కావచ్చు, తర్వాత ఫ్రెంచ్ కావచ్చు, వీళ్ళందరి గురించి క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. వాళ్ళు ఎటువంటి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు, సో ఎటువంటి సామ్రాజ్యాలు ఎక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారు, మసూలీపట్నం కావచ్చు, సూరత్ కావచ్చు, ఆ సెయింట్ జార్జ్ కోర్ట్ కావచ్చు, విక్టోరియా పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇక్కడ చూడండి. సో బై విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ వర్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది ఎవరు, ఏ యాక్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ద రెగ్యులేటింగ్ యాక్ట్, ద పిట్స్ ఇండియా యాక్ట్, ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793 అండ్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ ది 1833. ఇది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ చేంజ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో ఇండియాకి సంబంధించి మొట్టమొదటి సో ఇక్కడ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే అవుతారనమాట. సో ఇతను ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్. సో లక్ష్మీకాంత్ బుక్లో కూడా మీకు ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది. సో లక్ష్మీకాంత్ బుక్లో కూడా ఫస్ట్ చాప్టర్లో మనకి యాక్ట్స్ ఉన్నాయి కదా, యాక్ట్స్లో ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది మనకి 83కి సంబంధించి. సో ఇక్కడ 1833కి సంబంధించి సెకండ్ పేజ్లో ఉంటుంది, క్లారిటీగా చూసుకోండి. కాబట్టి ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది ఏంటంటే చార్టర్ యాక్ట్ 1833. సో ఇక్కడ ఎవరంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి లార్డ్ విలియం బెంటింగ్ అనమాట. ఇతను వచ్చేసి లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీనికి సంబంధించి చూసుకోండి. సో ఇక్కడ ఇంకొక యాక్ట్ ద్వారా గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కూడా చేస్తారు. సో అటువంటి కూడా చూసుకోండి. వారణ హిస్టింగ్స్ దానికి ఆన్సరు. కాబట్టి ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్ని కూడా చూసుకోండి ఎగ్జామినేషన్ పరంగా. హిస్టరీకి అయితే ఈసారి హిస్టరీకి ఏన్షియంట్ ఇండియాలో మెయిన్ అనమాట. సో ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి మేజర్గా ఎక్కువగా వెయిటేజ్ అనేది ఇచ్చారనమాట ఇది. సో ఇంకా నెక్స్ట్ 2 ప్రశ్నలు ఇచ్చారు. సో ఇక్కడ నేను ఆ ప్రశ్నలు తీసుకోలేదు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ 12th ప్రశ్న ఏమి ఇచ్చారంటే కొంతమంది నేమ్స్ ఇచ్చారన్నమాట. సో ఎలియట్ కావచ్చు, నెక్స్ట్ రాబర్ట్ సువెల్ కావచ్చు, సో ఇట్లా లాంగ్ హర్స్ట్ కావచ్చు, వీళ్ళ పేర్లు ఇచ్చేసి ఒక 3-4 పేర్లు వీళ్ళు ఎవరని చెప్పేసి అడిగారనమాట ఒక ప్రశ్న అయితే. సో వీళ్ళందరూ ఎవరంటే మనకి ఆర్కియాలజికల్ ఎగ్జామినేషన్స్ అయితే చేశారనమాట. ఆర్కియాలజికల్ ఎగ్జామినేషన్స్ అనేది చేశారు. ఎక్కడ చేశారంటే ఇండియాలో చేశారనమాట. బ్రిటిష్ ఇండియాలో పురాతత్వ శాస్త్ర సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇదొక ప్రశ్న. సో ఫైనల్గా ఒక ప్రశ్న ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే సంబంధించి ఒకటి ఇచ్చారు కదా. సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది ఈరోజు జరుపుకుంటామని చెప్పేసి చెప్పారనమాట. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మహాత్మా గాంధీకి సంబంధించి ఒక స్వదేశీ మూవ్మెంట్కి సంబంధించి ఒకటి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది అదే రోజు జరుపుతున్నారని చెప్పి చెప్పారనమాట. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. అలానే సెకండ్ స్టేట్మెంట్ కూడా దీనికి రైట్ ఆన్సర్ అనమాట, రైట్ ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి 2 స్టేట్మెంట్స్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అండ్ సెకండ్ ఈజ్ ద రైట్ రీజన్ ఫర్ ది ఫస్ట్ వన్ అనమాట. ఇది కరెక్ట్. కాబట్టి ఇవి 13 వచ్చేసి మేజర్గా హిస్టరీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. ఇలానే నేను రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందరికీ అందిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మీకు మన యాప్లో కోర్సెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్ని కూడా తక్కువ ప్రైస్లో మీకు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ హై క్వాలిటీ స్టాండర్డ్ కంటెంట్తో మీకు ఇస్తూ ఉంటామని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.